వేటుకు వేలాయే స్పీకర్ తాత్సారంపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం. రీజనబుల్ టైం అంటే ఏంటంటూ మరోసారి ఫైర్. ఇప్పటికే 10 నెలలు గడిచాయన్న ధర్మాసనం ఈ సమయం సరిపోదా అని మండిపాటు. టైంపై కమిట్ కాలేమన్న స్పీకర్ తరపు న్యాయవాది. స్పీకర్ వేరే పనుల్లో ఉన్నారని దాటవేత. ఒక పనిలో ఉంటే మరో పని చేయలేమా అన్న సుప్రీం. తమ నిర్ణయంపై 3 రోజుల సమయం కోరినటువంటి ముకుల్ రోహత్గి ఈ నెల 18కి విచారణ వాయిదా వేసిన ధర్మాసనం మరోవైపు దానం కడియం వ్యవహారంపై ఆధారాలతో సహా సీఎం దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ తరపు న్యాయవాది. కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేసిన దానం కూతురి తరపున కాంగ్రెస్ కు ప్రచారం చేసినటువంటి కడియం చూడండిగా సుప్రీంకోర్టు క్లియర్ గా అడుగుతా ఉన్నది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ని 10 నెలలు టైం అయిపోయింది, సుప్రీంకోర్టు దాకా వచ్చింది కేసు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వచ్చింది. మరి ఏం నిర్ణయం తీసుకుంటారంటే స్పీకర్ సార్ చాలా బిజీ ఉన్నారు. బిజీ ఉంటే ఈ షెడ్యూల్ చేయలేరా? 10 నెలలు టైం అయిపోయింది కదా, వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకోబోతా ఉన్నారు? వీరి మీద ఏం చర్యలు తీసుకోబోతా ఉన్నారు? డైరెక్ట్ గా టవల్ వేసుకొనే ప్రచారాలు చేసిర్రు. డైరెక్ట్ గా బీ ఫామ్ తీసుకొని సికింద్రాబాద్ ఎంపీ టికెట్ నుంచి దానం నాగేందర్ పోటీ చేశారు. ఆ తర్వాత కడియం శ్రీహరి కూతురు కోసం డైరెక్ట్ టవల్ వేసుకొని ఆడ ఎంపీ టికెట్ కోసం వీళ్ళంతా చేసిరు కదా, ఆధారాలన్నీ కూడా ఉన్నాయి కదా, ఇంకెందుకు మీరు వీళ్ళ మీద వేటు వేయలేకపోతా ఉందనేది క్లియర్ గా కోర్టు మరి అడుగుతా ఉన్నది. ఇగో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి. రీజనబుల్ టైం పై స్పీకర్ ఔచిత్యాన్ని ప్రశ్నిస్తూ సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెన్ని రోజులు టైం కావాలంటూ స్పీకర్ ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది. స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ సిద్ధంగా లేకపోతే తామే టైం ఫిక్స్ చేస్తామని స్పష్టం చేసింది. అనంతరం కేసును ఈ నెల 18వ తారీఖు వాయిదా వేశారు. ఈ నెల 18వ తారీఖు వాయిదా వేసిర్రు. ఇగో ఈ 10 మంది ఎమ్మెల్యేలు చూడండి ఒకసారిగా. ఈ 10 మంది ఎమ్మెల్యేలకి ఇదే పింజం అంటుంది అనమాట. ఇదేం గోలయ్యా బాబు, అసలు ఊక మా గురించే చర్చ, మళ్ళీ సుప్రీంకోర్టు దాకా పోయింది. ఈ బీఆర్ఎస్ వాళ్ళు వదిలే ప్రసక్తి లేదు, వీళ్ళు వదులుతలేరు. మా బీఫామ్ మీద గెలిచిర్రు. మరి చాలా మంది అడిగేటటువంటి పెద్ద క్వశ్చన్ ఏంటనంటే, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మరి అందరిని బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకున్నారు కదా, అప్పుడు ఇలా ఎడ చేసిర్రు? ఈ చట్టాన్ని వాడుకున్నారా? చట్టాన్ని వాడుకొని హైకోర్టుకు పోయిర్రా? హైకోర్టు సుప్రీంకోర్టుకు పోయిర్రా? సో ఇక్కడ వీళ్ళు చట్టాన్ని వాడుతున్నారు. ఇది ఒక చట్టం ఉన్నది, ఇది ఒక రూల్ ఉన్నది, అట్లా మారకూడదు అని చెప్పి వీళ్ళు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తుంటే అప్పుడే కొద్దిగా దీనికి బ్రేక్ పడేది, అప్పుడే కొంచెం బ్రేక్ పడేది. ఇక ఇప్పుడు టకా తీసుకునేసరికి వీళ్ళంతా స్పీకర్ మీద క్లియర్ గా ఎందుకు లేట్ చేస్తా ఉన్నారు? సమయం ఇంకెంత సమయం కావాలి? 18వ తారీఖు మాత్రానికి క్లియర్ గా డెడ్ లైన్ పెడతా ఉన్నారు. ఇక మాక్సిమం ఇప్పటికే సీరియస్ అయ్యారంటే ఏదో ఒక నిర్ణయం మీ వల్ల కాదంటే మేమే నిర్ణయం తీసుకుంటాం. సో ఈ 10 నియోజకవర్గాలలో మరి ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయా, లేకపోతే వీళ్ళే కేసీఆర్ తో మాట్లాడుకొని మళ్ళీ రిటర్న్ ఆడికి పోతారా? ఏం జరుగుతుంది అనేది మాత్రానికి కొద్దిగా అంత ఉత్కంఠమైనటువంటి వాతావరణమే ప్రస్తుతం కనబడతా. అంటే ఇక ఈ 10 మంది కనపడుతున్నారు చూడండి మీకు ఒకసారి. ఆ తెల్ల వెంకట్రావు, కాళే యాదయ్య, ఆ తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్ చెరువు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ, ఆ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కడియం శ్రీహరి, వీళ్ళంతా కూడా వీళ్ళకేం అర్థమైతే లేదు. అసలు అర్థం కాక ఒక్కోసారి వీళ్ళు అటు ఇటు కూడా మాట్లాడిన మాటలు కూడా మనం చాలా చూసినాం. ఇప్పటి వరకు ఒకలాగా మాట్లాడిండ్రు, ఈ నెల 2 నెలల నుంచి ఒకలాగా మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా క్లియర్ గా సీరియస్ అవుతా ఉన్నది. 18వ తారీఖు వరకు మేము నిర్ణయం తీసుకుంటాం. అసలు మీ ఉద్దేశం ఏందో చెప్పండి, అసెంబ్లీ స్పీకర్ గారి ఉద్దేశం ఏందో చెప్పండి. ఆల్రెడీ స్పీకర్ నిర్ణయం తీసుకోమని చెప్తే మరి మీరు బిజీగా ఉన్నారని చెప్పి దాటవేసేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ 10 మంది మీద చర్యలు మాత్రం తీసుకునేటట్టు క్లియర్ గా కనపడతా ఉన్నది. మరి ఏం జరగబోతా ఉంది రాష్ట్రంలో, ఏం జరగబోతా ఉంది, మరి మళ్ళీ ఎన్నికలు వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉందా అనేది కొంత ఉత్కంఠభరితంగా మాత్రానికి ఒక ట్విస్ట్ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేసుకు సంబంధించినటువంటి ఒక విషయం మాత్రం ఆ ట్విస్టుల మీద ట్విస్టులు మాత్రానికి జరుగుతున్నట్లు మనకి కనబడతా ఉన్నది.